తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. సిమ్స్లో క్షతగాత్రలను మంత్రుల బృందం పరామర్శించింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. తిరుపతి ఈస్ట్ పిఎస్లో నారాయణవరం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ 194 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. డీజీపీ, టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు. భక్తుల ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు. భక్తులను కంట్రోల్ చేయడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల ఘటనపై బీజేపీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం శ్రీవారి భక్తుల పాలిట శాపంగా మారిందని నవీన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మృతుల సంఘటనను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. 6 శ్రీవారి భక్తుల మృతికి కారణమైన వారిపై ఎటువంటి కేసులు పెడతారని ఆయన ప్రశ్నించారు. శ్రీవారి భక్తులు టోకెన్ల కోసం తొందరపడకుండా టీటీడీ ధర్మకర్తల మండలి, టీటీడీ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు భక్తులంతా సంయమనం పాటించి రాబో రోజుల్లో సహకరించాలని బీజేపీ నాయకుడు నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి తొక్కిసలాటపై ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికి పంపుతున్నారని అన్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోషం వినిపిస్తుందని మండిపడ్డారు. షర్మిల లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలనా యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. మొన్న లడ్డూ కల్తీ, నిన్న తొక్కిసలాట, ఈ 2 ఘటనలు కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చిపెట్టాయని విమర్శించారు. పోలీసులు టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరని, తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలన్నారు. నెల రోజులుగా రోజుకో సమీక్ష పేరుతో వైకుంఠ ఏకాదశికి చేశారన్నారు. పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు, పర్యవేక్షించేవారు ఎక్కువైపోయారని విమర్శించారు. తిరుపతి తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులను జగన్ పరామర్శించారు. అనంతరం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యమే దీనికి కారణమన్నారు. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు అన్నారు. బాధిత కుటుంబాలకు కనీసం 50 లక్షలు, క్షతగాత్రులకు ఖచ్చితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు 5 లక్షలు ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తిరుపతి ఘటన దురదృష్టకరమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘటనపై విచారణ జరపాలని, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేటీఆర్కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ను రేపు విచారణకు తీసుకురావడానికి నిరాకరించిన న్యాయస్థానం ఈ నెల 15న కేటీఆర్ పిటిషన్పై విచారించనుంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్టీ ముఖ్యులతో హరీష్ రావు అత్యవసరంగా భేటీ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో కేటీఆర్ ఏసీబీ విచారణ తీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలతో హరీష్ రావు కార్యాచరణపై సిద్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. కోట్ల విలువ చేసే ఎండోన్మెంట్ భూములు కబ్జాకు గురయ్యాయి. 4 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఆ సమయంలో స్థానికులు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి వాతావరణం చోటు చేసుకుంది. మచిలీపట్నం రేషన్ బియ్యం స్కామ్ కేసులో పోలీసుల కస్టడీ పిటిషన్పై కృష్ణా జిల్లా కోర్టులో విచారణ జరిగింది. రేషన్ బియ్యం కేసులో నిందితులను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఒకరోజు కస్టడీలో సరైన సమాధానాలు రాకపోవడంపై మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డితో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ భేటీ అయ్యారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డిని గోపిచంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి తన వంతు సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. అనంతపురం వేదికగా జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. తిరుపతి ఘటన నేపథ్యంలో ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లుగా ట్విట్టర్లో తెలిపింది మూవీ టీం. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని టీం భావించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే తిరుపతి నేపథ్యంలో రద్దు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఒకే రోజు 10 సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొదటగా రేవలి మండలం తలుపున్నూరు గ్రామానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సెలవుతో సన్మానం చేసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. పోలీసుల ఘోర వందనం స్వీకరించిన అనంతరం రేవలి మండలంలోని తలుపునూరు విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జి చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. రైతుల శ్రేయస్సుకు ఇంద్రమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్త పర్యటనలో భాగంగా సత్తుపల్లి, వేరే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తల్లాడ మండల పరిధిలోని నూతన కలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నాగార్జున ప్రాజెక్టు హౌస్ హోటల్లో గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులు గత 4 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఈ శిక్షణ తరగతుల్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠంలో అష్టాక్షర హోమంతో పాటు అష్టాక్షర జపం నిర్వహించారు. ఈ వేడుకలకు కర్ణాటక బళ్ళారి జిల్లా సిరుగుప్ప నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా మంత్రాలయం చేరుకున్నారు. శ్రీమఠంలో అష్టాక్షర హోమం నిర్వహించిన అనంతరం శ్రీ రాఘవేంద్ర అష్టాక్షర జపాన్ని పూర్తి చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు శ్రీమఠం పీఠాధిపతి స్వామీజీకి ద్రాక్ష కొడంబై బాదం వివిధ పలహారాలతో తులాభారం చేశారు. అనంతరం స్వామీజీ భక్తులందరికీ సెలవులు కప్పి ఫలమంత్ర క్షణితులు పరిమళ ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. యానంలో జరుగుతున్న ప్రజా ఉత్సవాలపై ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి ప్రజా ఉత్సవాలా లేక మాజీ మంత్రి మల్లాడికి డప్పు కొట్టే ఉత్సవాలా అంటూ ఎద్దేవా చేశారు. ఉత్సవాల ఉద్దేశం ప్రభుత్వ సొమ్ముతో మల్లాడి తనకు డప్పు కొట్టించుకోవడమేనని ఆరోపించారు. యానంలో జరుగుతున్న ప్రజా ఉత్సవాలకు తాను వెళ్లానని, మాజీ మంత్రి మల్లాడికి ప్రచారం పిచ్చి పీక్స్లోకి వెళ్ళిందని, స్టేజ్ పైన కింద తన ఫోటోలు కళాకారులతో పొగడించుకోవడాలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలకు మల్లాడిపై అసహ్యం పుట్టేలా ఉందన్నారు. ఈ ఉత్సవాలకు తాను వెళ్ళకూడదు, కానీ సీఎం గవర్నర్ వచ్చారని మర్యాదపూర్వకంగా వెళ్లానని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్పై ఎమ్మెల్సీ భల్మూరి వెంకట సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్కు ఊరట లభించలేదు. కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్కు హైదరాబాద్పై ఒక స్పష్టత లేదని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో బాబా భామర్ది ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఏసీబీకి పూర్తి స్థాయిలో సహకరించి కేటీఆర్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అన్నారు. తిరుపతిలో భక్తుల మరణం పట్ల సిపిఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుందని ఆ పార్టీ జాతీయ నేత నారాయణ తెలిపారు. పోలీసు వైఫల్యం, టీటీడీ సమన్వయ లోపంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సిపిఐ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 15 బస్సులను సీజ్ చేశారు.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవానికుంట ధర్మోజీకుంటలో భారీగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీంతో ఆ రెండు కుంటలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. గొల్లవానికుంట ధర్మోజీకుంటలో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ భర్త మహేందర్ రెడ్డిపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మోజీకుంటకు అడ్డంగా నిర్మించిన ప్రహరిని తక్షణమే తొలగించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 15 రోజుల్లోగా రెండు కుంటల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించుకుంటే అక్రమార్కులపై కేసులు పెట్టి నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ హెచ్చరించారు. ఇక నాలాలపైన అక్రమ నిర్మాణాలు చేపడితే కఠినమైన చర్యలు తప్పవని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హెచ్చరించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం భౌతనగర్లో ఎంపీ అనిల్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. నాలా పుడకతీత విస్తరణ డ్రైనేజీ సమస్యను స్థానికులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సికింద్రాబాద్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ కార్పొరేటర్ శైలజ వినపం మేరకు స్థానిక నాలాలను పరిశీలించినట్లుగా తెలిపారు. నాలాల పుడకతీత విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. రోడ్డు విస్తరణకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించినట్లుగా పేర్కొన్నారు. పోలీసు కస్టడీలో భాగంగా రెండో రోజు రవీందర్ రెడ్డిని పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. కడపలోని ఎస్పీ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఇదే రోజు అవినాష్ పిఏ రాఘవరెడ్డిని కూడా విచారణకు పిలిచారు. అయితే విచారణకు హాజరైన రాఘవరెడ్డిని ఈరోజు అవసరం లేదని తిరిగి పంపించారు. వర్ర రవీంద్రారెడ్డి విచారణ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మట్ట దయానంద్ సమక్షంలో బీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ పెనుబల్లి మండల ప్రధాన కార్యదర్శితో పాటుగా 50 మంది కాంగ్రెస్లో చేరారు. వారికి దయానంద్ పార్టీ కండువా కప్పి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలోని సుంకుల పరమేశ్వరి ఆలయంలో చోరీ జరిగింది. దుండగులు గుడి తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లారు. ఖాళీ హుండీని అమ్మవారి చీరను సమీపంలోని రాళ్లగుట్టలో పడేశారు. హుండీలో సుమారు 25,000 నుంచి 30,000 వరకు నగదు ఉండొచ్చని గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇల్లందు మైనారిటీ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు తన వేతనాలకు సంబంధించి బిల్లులు చేసేందుకు ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణ లంచం డిమాండ్ చేయడంతో బాధితురాలు ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఉపాధ్యాయురాల నుంచి 10,000 డిమాండ్ చేయగా 2,000 రూపాయలను ఒప్పందం చేసుకుని ప్రధాన ఉపాధ్యాయుడికి అందిస్తుండగా ఏసీబీ అధికారి రమేష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కృష్ణతో పాటు అతనికి సహకరించిన అటెండర్ రామకృష్ణను సాక్ష్యాధారాలతో సహా పట్టుకుని కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టీఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా 15,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఎకరానికి 15,000 ఇస్తామని ప్రకటించారని, కానీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెబుతుండడం రైతులను మోసం చేయడమేనని విమర్శించారు. అనంతరం ఆర్టీఓ బాన్సిలాలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తున్నారు ారని విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి వద్ద విద్యుత్ లైన్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై కాగజ్ నగర్ మండలానికి చెందిన సురేష్ అనే యువకుడు మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని కాంట్రాక్టర్స్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై పత్తి ట్రాక్టర్లను పెట్టి రైతులు రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ ద్వారా పత్తి కొనుగోలు ఆపివేయడాన్ని నిరసిస్తూ పత్తి కొనుగోలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద పార్టీ రాష్ట్ర కార్యాలయంపై
కాంగ్రెస్ దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తుందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే అణచివేయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. తమ నాయకత్వం ఒక్కసారి పిలుపునిస్తే పార్టీ కార్యాలయాలు కాదు గల్లీలో కూడా తిరగలేరని హెచ్చరించారు. దాడి చేసిన కాంగ్రెస్ పార్టీ గుండాలను శిక్షించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు త్రిబులార్ భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ త్రిబులార్ భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు భారీగా హాజరై నిరసన తెలిపారు. కాగా ముందస్తు సమాచారంతో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ బృందం నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా మొదటగా మండోరా మండలం బుస్సాపూర్ ఆంగ్సాపూర్ గ్రామంలోని పలువురు పసుపు రైతుల పంట పొలాలను పరిశీలించారు. పసుపు పంటల విషయంలో రైతులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. వ్యవసాయ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కొండ లక్ష్మణ్, ఉద్యానవన వైస్ ఛాన్సలర్ రాజురెడ్డి, రాష్ట్ర రైతు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని, 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీ నేటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆందోళన నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ వికాస్ మహతకు వినతి పత్రం అందించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారులకు వచ్చి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ప్రతిరోజు యూనిఫామ్లో కనిపించే చిన్నారులు తెలుగు సాంప్రదాయ దుస్తులతో మెరిశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం సాయి బాలాజీ స్కూల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హాజరై చిన్నారులు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించారు. అనంతరం చిన్నారులపై భోగిపూలు వేసి ఎమ్మెల్యే కందుల ఆశీర్వదించారు. నిత్యం చదువులే కాకుండా ఆటపాటలో చిన్నారులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న పాఠశాల యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గత ప్రభుత్వంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామెపల్లి తులసి బాబును ఒంగోలు పోలీసులు గత అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణాధికారిగా ఉన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ నిన్న తులసి బాబును 6 గంటల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో విచారించారు. రిటైర్డ్ ఎస్పీ విజయపాల్ను కోర్టు అనుమతితో ఒక రోజు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తులసిబాబుతో కలిపి విచారించారు. అనంతరం అర్ధరాత్రి దాటాక తులసిబాబును అరెస్టు చేసినట్టు ప్రకటించిన ఎస్పీ దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు త్రిబులార్ కస్టోడియల్ టార్చర్ సమయంలో తులసిబాబు గుండెలపైన కూర్చొని టార్చర్ చేస్తాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారి పవిత్రాత్మకు ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తూ వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి మాట్లాడుతూ టీటీడీ చరిత్రలో ఇది చీకటి రోజన్నారు. అధికారులు పోలీసుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ యాజమాన్యం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తులసిరెడ్డి కోరారు. అమెరికా వెళ్లాల్సిన ఓ విద్యార్థి విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి 40 నిమిషాల ముందే చేరుకున్నాడు. కానీ ఎయిర్ సిబ్బంది నిర్లక్ష్యంతో అతను ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు ఎయిర్ ఇండియా కౌంటర్ వద్దకు వెళ్లి ఇన్ టైంలో వచ్చినా ఎందుకు అనుమతించారని ఎయిర్ ఇండియా సిబ్బందిని ప్రశ్నించగా సిబ్బంది అసభ్య పదజాలంతో దూషించారంటూ మీడియా ముందు వారు వాపోయారు. బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులను సుబేదారి పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 6 బైకులు, 3 సెల్ ఫోన్లు, 4,60,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇక వివరాలకు వెళ్తే ఇవాళ ఉదయం అదాలత్ సెంటర్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా దొంగతనాల వ్యవహారం బయటపడిందని ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరించారు. జలసాలకు అలవాటు పడ్డ 4 వ్యక్తులు రాత్రి వేళలో బైకులు దొంగలించి అమ్ముతున్నారని తెలిపారు. నగరవాసులకు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏసీపీ దేవేందర్ రెడ్డి సూచించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కార్యాలయం ప్రధాన ద్వారం ముందు బైఠాయించిన కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. ఇందులోనే ఉన్నట్టుండి ఇద్దరు కాంట్రాక్టర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నం చేశారు. తోటి కాంట్రాక్టర్లు వారిని అడ్డుకుని పెట్రోల్ బాటిల్ను లాగేసుకున్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలం భర్తీ కాంట్రాక్టర్లను చర్చలకు పిలిచారు. పెండింగ్ బిల్లులపై కమిషనర్ ఇలం భర్తీ కాంట్రాక్టర్లతో చర్చలు జరుపుతున్నారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యత్నానికి యత్నించిన కాంట్రాక్టర్లను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాంట్రాక్టర్ల ఆందోళన నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.